వీడియో ఏంగా సడన్ గా మైక్ ఖరాబ్ అయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోర్రి. ఇంకోసారి కాల్ చేస్తే మాత్రం నిజం చెప్తున్నాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నేనెవరో మీకు తెలీదా? మన గర్ల్స్ ఎట్లా పడగొట్టాలి, వీటి బండి ఎట్లా పోవాలి అన్నట్టు వీడియో ఇస్తాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో లాట్స్. ఈరోజు అయితే మనం ఎక్కడికి వచ్చినాం అంటే ఇక్కడ అర్ధశాల వీళ్ళకి వచ్చినాం. మా తమ్ముడు వాళ్ళ విలేజ్ వచ్చిన ఫంక్షన్ ఉంటే మా తమ్మాన్ని ఇంటర్వ్యూ ఇద్దామని చూస్తున్నాను. ఈరోజు ఇంటర్వ్యూ ఏంటంటే మొన్న ఒక డైలాగ్ ఫేమస్ అయింది కదా, ఏం డైలాగ్ అది? ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్ వల్ల యూట్యూబ్ వల్ల మొత్తం ట్రెండ్, వీడు మొత్తం ట్రెండ్ ఘోరం అయితే ఘోరం ట్రెండ్ అవుతుండు. ఇప్పుడు వీటితో ఇంటర్వ్యూ చేద్దాం. వీడు ఎట్లా అంటే మొత్తం దీని పేరు ఏం పేరు అంటే బూట్ కట్ సాత్విక్ అంటారు. దీన్ని ఏమనంటారు? నేను బూట్ కట్ సాత్విక్. ఇప్పుడు అప్పుడు మొన్న వీడియో వచ్చినప్పుడు అయితే ఫేమస్ అయింది, మన గర్ల్స్ ఎట్లా పడగొట్టాలి, వీటి బండి ఎట్లా పోవాలి అన్నట్టు వీడియో ఇస్తాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ వీడియో చూసి చాలా మంది అయితే ఇంకొక వీడియో వేయమని అన్నారు, పార్ట్ 2. ఇది పార్ట్ 2 అయితే వీడియో. ఇప్పుడైతే మన తమ్ముని అడుగుదాం. బూట్ కట్ సాత్విక్ ని, బూట్ కట్ సాత్విక్ నువ్వు చెప్పులు ఎక్కడ కొన్నావు? ఎల్లరెడ్డిపేటలో ఎంతకి ఇచ్చిండు చెప్పులు? 250. అంటే ఇప్పుడు 250 రూపీస్ కంటే ఎక్కువ నువ్వు తక్కువ బయటలో 1000 రూపాయలు లోపల కొంటావా, లేకపోతే 2000 లోపల కొంటావా, ఓన్లీ 100 రూపాయల చెప్పులు కొంటావా? నువ్వు ఎట్లా? 1000 రూపాయల లోపల. వాట్ ఇస్ దిస్? అసలు నీకు ఇట్లా బూట్ కట్ సాత్విక్ అని పేరు ఎట్లా పెట్టుకోవాలనిపించింది? అది మా తమ్ముడు ఇష్టం అట, బూట్ కట్ సాత్విక్ అని వాని ఇష్టం ఉన్న పేరు పెట్టుకోండు. అసలు నీకు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా ఫేమ్ ఇట్లా వచ్చింది, చాలా మంది నీకు ఫోన్ చేస్తున్నారు. ఎందుకు ఫోన్ చేస్తున్నారు నీకు? నేను బోలార్ వీడియోస్, మోడల్ వీడియోస్ చేయడం వల్ల నాకు ఫేమస్ అయిపోయింది మొత్తం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ఓకే, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు మా తమ్ముడు ఎట్లా ఫేమస్ అంటే బోరాన్ వీడియో జియాన్ వాళ్ళ వాడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఫేమస్ అయితే చాలా మంది కాల్ చేస్తారు. కాల్ నువ్వు లిఫ్ట్ చేస్తున్నావు, వాళ్ళు కాల్ చేయండి. లిఫ్ట్ చేయండి, ఏమంటుంది కాల్ చేసి? అన్న మీ ఎవరు అడిగారు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అంటే అన్న మీరు ఎవరైనా అడిగితే వచ్చి ఫోటో దిగిపోయారు. అంటే మీరు కూడా కావాలంటే మేము వెళ్ళి చూడడం మనది సోమార్పేట లొకేషన్ చెప్పేసి వాళ్ళకి వస్తారు. వాళ్ళు కూడా సోమార్పేట లొకేషన్ అక్కడ మన గాంధీకాడి స్కూల్ ఉంది కదా. చేద్దామంటావు మరి? నీ ఇల్లు తో ఎప్పుడా? అంబేద్కర్ ఉంటది. ఓకే, ఆడ 3 తొగలు ఉంటాయి. 3 తొగలు ఉంటాయి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. 4 తొగలు ఉంటాయి. 4 తొగలు ఉంటాయి. అక్కడ బూట్ కట్ సాత్విక్ అని చెప్తే ఎవరైనా చెప్తారు కదా. అంబేద్కర్ బొమ్మ ఉంటుందా, దానికి సేమ్ ఉంటాయి. సేమ్ తొమ్మ రాగి అక్కడ ఖర్చుతోటే మా ఇంటికాడ రెడ్డి సంఘం కొంచెం ముందరికి వచ్చినాక మైల్ అక్కడ మీ ఇల్లు అయిపోయింది. మీరు ఇక్కడ ఇలా సోమపేట సర్కిల్కి పోయి బూట్ కట్ సాత్విక్ వాళ్ళు ఇల్లు ఇక్కడ అంటే ఎవరైనా చెప్తారు మీకు డైరెక్ట్. అక్కడ వాళ్ళ ఊళ్ళో కూడా ఫేమస్ బూట్ కట్ సాత్విక్ అంటే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ వాచ్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నీకు దుబాయ్ నుంచి వచ్చిందా? దుబాయ్ నుంచి వచ్చింది. ఎంత పడింది దీని ప్రైస్? 500. దుబాయ్ నుంచి 500కి ఇంపోర్ట్ చేయించుకున్నాడు. ఎందుకంటే బూట్ కట్ సాత్విక్ అంటే మామూలు విషయం కాదు అది. అంటే మనకి దుబాయ్ నుంచి వచ్చింది. అంగి ఎక్కడ నుంచి వచ్చింది? అంగి ఇక్కడ కొన్నాం గొల్లపల్లి అంగి. గొల్లపల్లి మన దగ్గర ఉంటాడు. కొన్ని విజయ్ దుర్గాలో ఉన్నట. ఆఫర్ ఏమైనా ఇచ్చారు నీకు అంగి పైన? ఆఫర్ ఏమి వెళ్ళారు, కానీ నీకు నచ్చింది అంగి. డబుల్ పాకెట్స్ అంగి నచ్చింది. సో నిలబడి మీరు మనల్ని అందరూ తీసుకుంటారు. నిలబడి నీ స్టైల్ మొత్తం ఎట్లా చూపిస్తుంది? బ్యాక్ సైడ్ పోయి చూపెట్టే స్టైల్ మనం స్టైల్ అయితే ఇట్లుంటది. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏంటంటే కొంచెం ఇంటర్వ్యూ అయిపోయింది అన్నట్టు, మీ బయోడేటా మొత్తం అయిపోయింది అన్నట్టు. మీ స్కూల్లో మన వీడియో చూస్తారా? మీ స్కూల్ నువ్వు ఏ క్లాసు? 4th క్లాస్. మీ ఏ స్కూల్ ఉండే? జ్ఞానదీప్ హై స్కూల్ ఉంటుంది మనది. మన స్కూల్లో కూడా చాలా మంది ఫాలోయింగ్ ఉంది. మన ఒక టీచర్ కూడా అడిగింది స్కూల్ వీడియోస్ మంచిగా చేస్తున్నాం అని. ఆ టీచర్ కూడా చాలా థ్యాంక్స్.
మనం కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వీడియోలో మనకి ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా కొంచెం డిస్కరేజ్ చేయాలి, కొంచెం అయితే ఎంకరేజ్ చేయాలి. మనం కూడా ఫేమస్ అయితే నేను ఫేమస్ చేస్తాను ఫిక్స్. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు మనకు అక్కడికి వచ్చినావు కదా అన్నింటప్పుడు నువ్వు అంటే కొంచెం స్టైల్గా తింటున్నావు. ఎందుకు అట్లా స్టైల్గా తింటున్నావు? ఇక్కడ అంటే మన ఫ్యామిలీ అంటే బోరాన్ ఉంటే మనని ఇట్లా గుర్తుపడుతున్నాడు స్టైల్ గా. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకోటి, నువ్వు అన్ని తిన్న తర్వాత పెరిగేందుకు కోసుకున్నావు? కడుపులో అన్నం తిన్న తర్వాత పెరిగేందుకు చికెన్ తిన అన్నం తిన్న తర్వాత పెరిగేందుకు కోసుకోవాలంటే చల్లబడుతుంది కడుపులో ఇట్లా అన్నట్టు. ఇంకేమన్నా మన సబ్స్క్రైబర్స్ చెప్పాలనుకుంటున్నావా? ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ఇంకా ఇవ్వాలనుకుంటున్నావు మన ఛానల్లో? ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ మన ఛానల్ వస్తాయి. ఒక డైలాగ్ చెప్పు మనకి, మన సబ్స్క్రైబర్ ఒక డైలాగ్ చెప్పు, ఏదైనా బోరాన్ డైలాగ్ చెప్పు. నీ తరపున ఏదైనా పాట పాడాలన్న డైలాగ్ అని ఏదన్నా? అది మన డైలాగ్ అంటే బురాన్, అందుకే బురాన్ సాత్విక్ అని పేరు పెట్టినాం. బురాన్ సాత్విక్ అట్లా ఉంటుంది అన్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. ఇంకా మన సాత్విక్ కోసం నిలవడు. ఇప్పుడు నువ్వు ఇది ఎప్పుడు కట్టుకున్నావు తాడేది? తాడు నీకు ఇది చాలా మంది ఫోన్ చేస్తారని తాడు కట్టుకున్నట్టు కదా నీకు. ఎందుకు కట్టింది తాడు అసలు? అది ఏమన్నా చాలా మంది గిఫ్ట్ కలుగుతుంది కట్టారా? ఎట్లా కట్టారు? జై శ్రీరామ్. ఎందుకు కట్టారు జై శ్రీరామ్ నీకు? హనుమాన్ కలిగి కొట్టారు. ఓకే. ఇది ఎందుకు ఇది స్టీల్ ఎందుకు అది వెండి? మనోడు మంకి ఎత్తుందని అది వెండి కట్టారట. హనుమాని మాల కూడా ఎత్తావు కదా? మాల ఎత్తావు కదా? దుర్గమాత మాల ఎత్తావు కదా? దుర్గమాత హనుమాన్ రెండు మాల అయితే ఇస్తారు. భక్తి అయితే మనకి బాగుంటది. ఇప్పుడు నీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో? ఇన్స్టాగ్రామ్ లో కార్తిక్ రెడ్డి 147 అని కొట్టురి. అది అదే కార్తిక్ రెడ్డి 147 అని కొట్టురి. బ్లూ కలర్ డ్రెస్సెస్ అయ్యి బ్లూ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్సెస్ అయ్యి బ్లూ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్సెస్ అయ్యి దాన్ని క్లిక్ చేయరి. నా ఫోటో ఉంటుంది ఇట్లానే, దాన్ని ఫాలో అయ్యి. ఇంతకుముందు ఫాలో చేయరు పక్క. నాకు ఇప్పుడైతే 75 ఫాలోవర్స్. నీకు ఫేమస్ అవుతున్నావు అండి. 75 ఫాలోవర్స్ చాలా మంది కాలేజ్ ఫోన్ చేస్తున్నాడు. స్కూల్లో ఉన్నా సరే స్కూల్కి ఇంటికి పంపిరని ఫోన్ చేస్తాడు. ఎందుకు అట్లా? ఇప్పుడు మాట్లాడి కాలేకపోతే నీ ఫోటో దిగి ఎందుకు అట్లా మాట్లాడేది? మాట్లాడి నీకు 75 ఫాలోవర్స్ వల్ల ఫోన్ చేస్తుంది. ఎన్నో అంటే 75 ఫాలోవర్స్ అని తక్కువ అంతా వేసుకోకూడదు. మనం 75 ఫాలోవర్స్ అది ఎట్లా 75K కావచ్చు తెలియదు. అందుకోసం 75 ఫాలోవర్స్ డైలీ ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తాడు. నేను ఎవరో మీకు తెలీదా? చేసుకొని ఫాలో చేసుకోరు. ఇప్పుడు అలా ఇంకోసారి అట్లా ఫాలో చేస్తే కంప్లీట్ ఇద్దాం మనం. 70 ఫాలోవర్స్ ఇప్పుడు 75 మెంబర్స్ మీద కంప్లీట్ ఇద్దాం మనం. ఓకేనా? మొన్న ఒక రోజు ఏమైందంటే వీడు ఏం చేసిందంటే 75 ఫాలోవర్స్ ఫాలో చేస్తారంటే ఈ నెంబర్ ఎట్లా దొరికిందో తెలియదు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. మళ్ళీ తెచ్చినాం. మళ్ళీ చాలా రికవర్ అయితే నైట్ మొత్తం 2 గంటలకు కూర్చున్నాం. 75 ఫాలోవర్స్ అకౌంట్. దానివల్ల ఏమైందంటే తీసుకొని నైట్ మొత్తం ఇబ్బంది అయింది. తెల్లారేసిన తర్వాత ఇది నెంబర్ అనుకొని ఫాలోవర్స్ డైలీ కాల్ చేస్తుంది. ఇంకోసారి కాల్ చేస్తే మాత్రం నిజం చెప్తామైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇదైతే స్క్రిప్ట్ చెప్తుంది. ఇది మనోడు చెప్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఇంకోసారి కాల్ చేస్తే. ఒకసారి ఛాన్స్ లేదా? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఒకసారి మనోడు మీకోసం 75 ఫాలోవర్స్ కోసం ఒకసారి ఛాన్స్ ఇద్దాం అంటుండు. మీకోసమే తీసి పెడతాం. ఇంకోసారి అయితే ఇట్లా కాలేజ్ మొత్తం పక్క పోలీస్ కంప్లైంట్ అయితే పక్కా ఇస్తాం. మన 0 ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాడు? ఛానల్ ఓపెన్ చేసి మనం ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఫాలో అవుతున్నట. ఎందుకు ఓన్లీ మీ ఛానల్ కనిపిస్తాను వేరే ఛానల్ కనిపించాలని ఒక అగ్రిమెంట్ రాసుకున్నావు నువ్వే. మేము అగ్రిమెంట్ ఏమి చేయలేదు. వీడు ఏమంటుందంటే మా తమ్ముడు అవుతాడు అన్న నీ ఛానల్ తప్ప వేరే ఛానల్ కనిపించా అని అంటుండే. ఎందుకు అట్లా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఈ ఛానల్ అంటే మంచి వీడియోస్ వస్తాయి. ఓకే. మన ఛానల్ మంచి వీడియోస్ వస్తాయి. ఫన్ వీడియోస్, బ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ అన్ని ఆల్ టైప్స్ వీడియోస్ వస్తాయి. కాబట్టి మన ఛానల్ ఓన్లీ మన ఛానల్ కనిపిద్దామని ఫిక్స్ అయ్యింది మనోడు. వేరే ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నాను కాదు అయితే కుదరదు, కష్టం. అది వాళ్ళకి ఇంటర్వ్యూ ఇయ్యాడు. అట్లా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను మనకి ఏమైనా ఉంటే చెప్పేసి. 01 లైక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని అట్లనే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ చేస్తే నీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? నేను ఆనందం అనిపిస్తుందా? కొంచెం సాడ్ అనిపిస్తుందా? ఆనందం అంటే మార్నింగ్ ఇంటర్వ్యూ ఆనందం అనిపిస్తుందట. 75 కామెంట్స్ అయితే పెట్టారు. మనం 75 ఫాలోవర్స్ కాబట్టి 75 కామెంట్స్ అయితే పెట్టారు. వాళ్ళు కూడా మనం ఫేమస్ చేయాలి. మన టార్గెట్ ఒకటే గాయస్, మనల్ని మాత్రం ఫేమస్ చేయాలి అంతే. బూస్ట్ కప్ సాత్విక్ ఫేమస్. చలో
ఇప్పుడైతే వీడియో ఆఫ్ చేద్దాం ఇంకా ఎక్కువ అప్పుడైతే వీడియో ఆఫ్ చేద్దాం అంటుంది. లాస్ట్ ఏమైనా సబ్స్క్రైబ్ చెప్పాలంటూ చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సాత్విక్ రెడ్డి 147 అని ఉంటాయి కదా, అప్పుడు చెప్పిన కదా గైస్, అలాంటి ఫాలో అయితే నాకు 6K అని కోరుకుంది. దానైతే మీరు రీచ్ అనుకో ఇంకా పని వీడియోస్ చేస్తాం. ఓకే మనకి 6K నీ ఫేవరెట్ నెంబర్ 6K 6,000 600 అంటే 6K అంటే 6,000 నుంచి. సో ఫాలోవర్స్ అయితే మనం రావాలని టార్గెట్ అనేది. అండ్ 1 కోరిక ఎప్పటి నుంచి 1 కోరిక. నెక్స్ట్ లో కద్దాం. బాయ్ బాయ్.